ఈ వీడియోలో మనం కోర్ ఫీచర్స్ ఆఫ్ సిబిఎస్. సో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఫీచర్స్. సో కోర్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ అడిషనల్గా ఎటువంటి సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తే, సో ఆన్లైన్ రియల్ టైమ్ ప్రాసెసింగ్. సో నేను మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, కోర్ నథింగ్ బట్ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ ప్రాసెస్డ్ ఆన్లైన్ అండ్ దట్ ఈస్ బీయింగ్ అప్డేటెడ్ ఇన్ ఆల్ ద బ్యాకప్స్ ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. రైట్, నేను మీకు ఏటీఎం, ఫోన్పే రెండు కలిపి ఒక కాంపిటీషన్ పెట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఫస్ట్ వీడియోలో. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రియల్ టైంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ట్రాన్సాక్షన్స్ ఆర్ పోస్టెడ్ ఇమ్మీడియట్లీ. అలా ట్రాన్సాక్షన్స్ ఇమ్మీడియట్గా పోస్ట్ చేయకపోతేనన్నా, సే నేను ఏటీఎంలోంచి డబ్బులు విత్డ్రా చేశాను, డబ్బులు విత్డ్రా చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ బ్రాంచ్లోకి వెళ్ళాను. అకౌంట్లో 1000 రూపాయలు ఉన్నాయి, ఏటీఎంలోంచి డబ్బులు విత్డ్రా చేస్తాను, ఇమ్మీడియట్గా బ్రాంచ్లోకి వెళ్ళి చెక్ రాసి మళ్ళీ 1000 రూపీస్ విత్డ్రా చేస్తున్నాను అనుకోండి. ఒకవేళ ఏటీఎం బద్దకించి ఇప్పటికిప్పుడు సెంట్రల్ సర్వర్తో ఏం మాట్లాడదాంలే, ఈ ట్రాన్సాక్షన్ ఏం అప్డేట్ చేస్తాంలే, అన్ని కలిపి సాయంత్రం అప్డేట్ చేద్దాం, ఇప్పుడు ఈ ఒక్క ట్రాన్సాక్షన్ కోసం నేను ముంబైకి సెంట్రల్ సర్వర్ కాంటాక్ట్ అవ్వాలా అని చెప్పి బతికించింది అనుకోండి. మనిషి అయితే బతికిస్తాడు ఖచ్చితంగా. అంటే ఏముందిలే, ఈ 10 చెక్లు కలిపి లంచ్ టైం అయిపోయిన తర్వాత సిస్టంలో ఎంటర్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఏటీఎం సర్వర్ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా సెంట్రల్ సర్వర్లో ఆ ట్రాన్సాక్షన్ అప్డేట్ చేస్తుంది. సో నువ్వు బ్రాంచ్లోకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేస్తానంటే అక్కడ బ్యాలెన్స్ ఉండదు. సో అలా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇమ్మీడియట్గా పోస్ట్ అవుతున్నాయి నీ అకౌంట్లోకి. అండ్ అలాగే డేటాబేసెస్ సైమల్టేనియస్గా అప్డేట్ అవుతున్నాయి. రైట్, అంటే రియల్ టైంలో డేటాబేసెస్ అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. అది నీ నార్మల్ డేటాబేస్ కావచ్చు, లేదా బ్యాకప్స్ అవ్వచ్చు, లేకపోతే ఏటీఎం సర్వర్స్ అవ్వచ్చు, లేదా వీసా, మాస్టర్, రూపే వాటితో అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే డేటాబేసెస్ ఆర్ అప్డేటెడ్ సైమల్టేనియస్లీ. నెక్స్ట్, సెంట్రలైజ్డ్ ఆపరేషన్స్. మొత్తం అంతా కూడా బ్రాంచెస్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్గా డేటా సెంటర్తో కనెక్ట్ అవుతున్నాయి. రైట్, ఏ డేటా కావాలన్నా కూడా సెంట్రలైజ్డ్ సర్వర్ నుంచే తీసుకుంటున్నాము. లోకల్లో బ్రాంచ్ లెవెల్లో ఎటువంటి డేటా కూడా సేవ్ అయి ఉండదు. రైట్, సెపరేట్ హైరార్కీ ఫర్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్. బిజినెస్కి, ఆపరేషన్స్కి సెపరేట్, అంటే బ్రాంచ్ లెవెల్లో బ్రాంచ్ మేనేజర్ వేరు, బ్రాంచ్ మేనేజర్ కింద ఆఫీసర్స్ కింద క్లర్క్స్. ఇది ఆపరేషన్స్. బిజినెస్ పరంగా, సో అంటే లోన్ శాంక్షనింగ్కి ఒక హెడ్ ఉండొచ్చు. అండ్ అలాగే ఇన్సూరెన్స్ క్రాస్ సేల్ చేయడం కోసం అదొక సెపరేట్, దానికి ఒక సెపరేట్ వింగ్ ఉండి దానికి సెపరేట్ హైరార్కీ ఉండొచ్చు. సో అలా సెపరేట్ హైరార్కీ. నెక్స్ట్, బిజినెస్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్టైజ్డ్. ప్రొడక్ట్ బేస్డ్ సర్వీసెస్ సో అంటే నేను బిజినెస్ మ్యాన్ని, నాకు ఉండే నీడ్స్ ప్రకారంగా నాకు ఒక ప్రొడక్ట్ ఆఫర్ చేస్తాడు. సే కరెంట్ అకౌంట్, ఎన్ని క్యాష్ డిపాజిట్స్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇన్ని క్యాష్ డిపాజిట్స్ ఫ్రీ, ఆ తర్వాత నుంచి క్యాష్ డిపాజిట్స్కి ఇంత డబ్బులు పడతాయి, రైట్, ఓవర్ డ్రాఫ్ట్ ఇంత లిమిట్ వరకు అని చెప్పి. సో ఈచ్ అండ్ ఎవ్రీ నీడ్కి ఒక ప్రొడక్ట్ తయారు చేసుకోవచ్చు సిబిఎస్లో. రైట్, ఎస్ఎంఈ సెక్టర్కి అయితే వాడికి ఒక సెపరేట్ ప్రొడక్ట్ ఆఫర్ చేస్తాం. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అయితే వాడికి ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫర్ చేయొచ్చు. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మనం తయారు చేయొచ్చు. సో ప్రొడక్ట్ ఫ్యాక్టరీ. రైట్, బ్యాంకర్ అనేవి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని సేల్ చేయొచ్చు. సో ఎక్కడైనా సరే అకౌంట్ ఓపెన్ చేయడం, అకౌంట్లో డబ్బులు మేనేజ్ చేయడమే. కానీ ఏ లెవెల్ వరకు ఫ్రీగా ఇవ్వాలి, ఆ తర్వాత ఛార్జ్ చేయాలి అనేది దాన్ని బట్టి అలాంటి ప్రొడక్ట్స్, డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. రైట్, అలాగే రిమోట్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్. రైట్, కస్టమర్స్ ఫోన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే బ్రాంచ్ కాకినాడ అయినా సరే హైదరాబాద్లో ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నాడు, క్యాష్ డిపాజిట్స్ మిషన్స్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేస్తున్నాడు. సో రిమోట్ ఇంటరాక్షన్, బ్రాంచ్కి వచ్చే ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఎక్కడి నుంచైనా సరే వాడు ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు. అండ్ రిలయన్స్ ఆన్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్సింగ్. ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేశాను, రైట్, నా అకౌంట్లోంచి డబ్బులు తగ్గుతున్నాయి, అలాగే ఏటీఎంలో మెయింటైన్ చేసే క్యాష్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు రెండు చోట్ల కూడా క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది, నా అకౌంట్ కూడా తగ్గింది, అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. సో హై రిలయన్స్ ఆన్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్సింగ్. రైట్, ప్రతిదీ కూడా బ్యాలెన్సింగ్ మెథడే కాబట్టి సో ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ మీద రిలే అవుతుంది. అలాగే హైలీ డిపెండెంట్ ఆన్ సిస్టమ్ బేస్డ్ కంట్రోల్స్. సే ఇప్పుడు నువ్వు ఏటీఎంలో డెబిట్ కార్డ్ పెట్టి పిన్ నొక్కావు, ఇప్పుడు ఆ పిన్ ఎవరికైనా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఓకే ఈ ఏటీఎం కార్డుకి ఈ పిన్ కరెక్టే అని చెప్పి వాడేమైనా ఆథరైజ్ చేస్తున్నాడా? సిస్టమే ఆటోమేటిక్గా ఆథరైజ్ చేస్తుంది. ఎస్, ఓకే
ఈ డెబిట్ కార్డు ఈ కస్టమర్కే ఇష్యూ చేసాం, ఆ కస్టమర్ ఎంటర్ చేసిన పిన్ కరెక్టే అని అప్పుడు ఏం చేస్తుంది, ఏటీఎం సర్వర్ సెంట్రల్ సర్వర్ని కాంటాక్ట్ అవుతుంది, రైట్. సో అలాగా ఆటోమేటిక్ ఆథరైజేషన్స్. నెక్స్ట్ ఆథరైజేషన్స్ అక్కడ విత్ ఇన్ ద అప్లికేషన్, రైట్. మళ్ళీ దానికి సెపరేట్గా వేరే సాఫ్ట్వేర్ని ఏమి కాంటాక్ట్ అవ్వదు. సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ బ్యాంక్ మెయింటైన్ చేసే సర్వర్లోనే ఆటోమేటిక్గా ఆథరైజేషన్స్ జరిగిపోతే తప్ప మళ్ళీ సెపరేట్గా వేరే సాఫ్ట్వేర్ని కానీ వేరే ఎంటిటీని కానీ కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ యాక్సెస్ బై స్టాఫ్ ఎట్ వేరియస్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ఆథరైజేషన్, రైట్. సో ఒక స్కేల్ 1 మేనేజర్ ఉన్నాడు అనుకోండి, అతనికి లోన్ శాంక్షనింగ్ లిమిట్ ఒక 10 lakhs. స్కేల్ 2 అయితే కనుక 20 lakhs వరకు లోన్ శాంక్షన్ చేయగలడు. స్కేల్ 3 అయితే కనుక 30 lakhs దాకా లోన్ శాంక్షన్ చేయగలడు. ఒకవేళ లిమిట్ దాటితే కనుక జోనల్ ఆఫీస్ లెవెల్కి వెళ్ళాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి వేరియస్ లెవెల్స్ అంటే స్టాఫ్ లెవెల్ని బట్టి వాళ్ళకి పోస్టింగ్ కానీ లేకపోతే శాంక్షనింగ్ లెవెల్స్ కానీ ఉంటాయి. సో అవన్నీ కూడా మన సిస్టంలోనే కంట్రోల్స్ పెడతాం వాటికి, రైట్. సో అలా యాక్సెస్ కంట్రోల్స్ని మనం సిబిఎస్ ద్వారా, రైట్, ఇంకల్కేట్ చేయొచ్చు. అలాగే డైలీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ క్లోజింగ్. సో డైలీ క్లోజింగ్ కూడా జరుగుతుందన్న, అంటే ఈఓడి అని చెప్పాను. సో ప్రతిరోజు కూడా అన్ని అకౌంట్స్ బ్యాలెన్స్ అవ్వాలి. సో డైలీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ క్లోజింగ్, క్వార్టర్లీ క్లోజింగ్ కూడా జరుగుతుంది. సో అది కూడా సిబిఎస్ ఫెసిలిటేట్ చేస్తుంది, రైట్. సింపుల్గా రిపోర్ట్ జనరేట్ చేస్తే చాలు. మళ్ళీ దానికి సపరేట్గా బుక్లన్నీ లాగి అకౌంట్స్ బ్యాలెన్స్ చేయడాలి, ఇది ఒకప్పుడు జరిగేది, రైట్. బ్రాంచ్ లెవెల్లో అన్ని అకౌంట్స్ టాలీ చేసుకొని బ్యాలెన్సింగ్ చేస్తే అవి జోనల్ ఆఫీస్ లెవెల్కి వెళ్తే ఆ జోన్లో ఉన్న బ్రాంచెస్ అన్నింటిని కూడా అది చూసుకొని మళ్ళీ అన్ని జోన్ లెవెల్స్ కలిపి సెంట్రలైజ్డ్గా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకునేవాళ్ళు, రైట్. కానీ ఇప్పుడు ఒక క్లిక్తో సింపుల్గా బ్యాలెన్సెస్ అనేవి బ్యాలెన్సింగ్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు నా అకౌంట్లోంచి డబ్బులు డిడక్ట్ చేసి ప్రతి నెల 500 రూపాయలకి మ్యూచువల్ ఫండ్స్ కొను, లేకపోతే ప్రతి నెల ఆటోమేటిక్గా నా కరెంట్ బిల్ నువ్వే పే చేసేయి, రైట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి నీ కరెంట్ బిల్ ఇంత అని చెప్పి బిల్ డెస్క్ వెళ్తుంది. బిల్ డెస్క్ నీ బ్యాంక్ అకౌంట్లో నువ్వు ఆల్రెడీ నీ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు డిడక్ట్ చేసే ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే కనుక అలా బిల్ బ్యాంక్ అకౌంట్కి పంపించగానే బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు డిడక్ట్ అయిపోతాయి. సో అది మొబైల్ బిల్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి. సో అలా స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ని ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయడం కానివ్వండి, రైట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్గా జరుగుతాయి. దానికి మళ్ళీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమీ ఉండదు, రైట్. అది నీ సేవింగ్స్ అకౌంట్ మీద ఇచ్చే డిపాజిట్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్లు అయ్యి ఉండొచ్చు, లేదా నువ్వు తీసుకున్న లోన్స్ మీద క్యాలిక్యులేట్ చేసే ఇంట్రెస్ట్లు అయ్యి ఉండొచ్చు. అవన్నీ కూడా సెంట్రలైజ్డ్గా క్యాలిక్యులేట్ చేయబడతాయి, రైట్. అలాగే ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ టు కస్టమర్స్ అండ్ వెండర్స్. ఏటీఎమ్స్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వీటన్నిటి ద్వారా కూడా మనకి ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ అనేది కుదురుతుంది, రైట్. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ఫీచర్స్ ఆఫ్ సిబిఎస్ అనేది, రైట్. సో వీటిని గుర్తుపెట్టుకోండి.